डेली न्यूज उर्दू खबरनामा देखने वाले नाजरीन को अब्दुल्ला सिद्दीकी का सलाम। खबरों की तफसीलात में जाने से पहले देखते हैं आज की हेडलाइंस पर। इल्जामात के बजाय मुत्तहिदा तौर पर आगे आकर कौमी पार्टियां पालामू रंगारेड्डी प्रोजेक्ट को कौमी दर्जा दिलाएं। रियासती वज़रा नवाज गौड़ और निरंजन रेड्डी पुरस्कार। महकमे बर्की के अहदेदारों की लापरवाही से बर्की चाक से गई एक मकानात में लाखों का नुकसान की बाबजाई और लापरवाह अहदेदारों को मुअत्तल करने मुकामी अवाम का मुतालबा। और रुकपुर में चरंगेजी अशरार के हमले के खिलाफ रियासत मजलिस का फिलफौर कार्रवाई का मुतालबा। आइए देखते हैं खबरों की तफसीलात। इल्जामात के बजाय मुत्तहिदा तौर पर जिले के लिए रियासत की अवाम के लिए मिलकर काम करने की सलाह रियासती वजीर नवाज गौड़ ने दी है। आंध्र प्रदेश हुकूमत के जियो के खिलाफ महाराष्ट्र और कर्नाटक रियासतों की तरह मिलकर जिद्दोजहद की जाए। मरकज में बरसर इख्तियार बीजेपी जियो के खिलाफ लड़ सकती है, सिर्फ बयानबाजी से काम नहीं होगा। अवाम अच्छी तरह से हर चीज से वाकिफ है। उन्होंने आखिर में कहा कि जिले के लिए अवाम के लिए फिक्र करें ताकि सिर्फ ओछी सियासत ही पेश नजर रहे। रियासती वज़ीर ज़राअत निरंजन रेड्डी ने कहा कि तेलंगाना जिद्दोजहद ज़राई आबी सरबराही के लिए ही की गई थी। आबी सरबराही के बेकायदगी में मुलविस अफराद अब शोर मचा रहे हैं। पोतीरेड्डी आबी प्रोजेक्ट की ऊंचाई में इजाफे पर इस वक्त पोतीरेड्डी बाडू आबी प्रोजेक्ट की ऊंचाई में इजाफे पर उस वक्त की टीआरएस हुकूमत के 6 वज़रा ने इस्तीफा दिया था। पारामूर लिफ्ट इरिगेशन पर केस दर्ज करने वाले अब पोतीरेड्डी बाडू पर खामोशी क्यों है? आंध्र प्रदेश के जियो की हर मुमकिन तौर पर मुखालिफत की जाएगी। उन्हें आखिर में कहा कि बीजेपी और कांग्रेस हकीकत में संजीदा है तो पालामूर लिफ्ट इरिगेशन को कौमी दर्जा दिलाएं। రాజకీయ కోణంలో మాట్లాడకుండా కార్యాచరణపై దృష్టి పెట్టాలని చెప్పి మరి రాష్ట్ర నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి చేసేట్టు కార్యాచరణ చేయాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే మన జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు అందరూ మోకమాడిగా న్యాయం జరిగేటట్టు ఆ ప్రాజెక్టు పై ఏం చేసే బాగుందని దాన్ని దృష్టి పెట్టాలి. ఇవాళ వాళ్ళు బాగా చూసుకోవాలి. పక్కన కర్ణాటకలో జలవిధులు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఐక్యమై ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు పెట్టినప్పుడు కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఐక్యమై ఆ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. మరి మన రాష్ట్ర విషయం వచ్చే వరకు మనం కూడా అదే పరంగా ప్రవర్తిస్తేనే మన జిల్లా బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకా మేము చేసిన దాని వివాదాలు మీకు గతంలో కూడా అయిపోయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అని దృష్టి పెట్టాం. గతం మాట్లాడుకుంటే మరి మీరు మా సిద్ధాలు వస్తాయి, మీరు మా మాట్లాడడం వల్ల అదే విమర్శల స్థాయికి వెళ్ళిపోతుంది. జిల్లాకు బాగు చేసే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు ఉంది కనుక పాల్గొన్న జిల్లా ప్రాజెక్టుని తుంగభద్ర కృష్ణా నది కలిసిన తర్వాత శ్రీశైలంలో ఉన్నటువంటి అత్యధిక టీఎంసీ ఉన్నటువంటి నీటి నుంచి మనం తీసుకోవాలి, ఎప్పటికీ సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక ముందు చూపుతోనే మరి ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కరీనా ఉడలపూర్ రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకొచ్చినాయి. లక్ష్మీదేవపల్లి కూడా ప్రారంభం చేసే స్థాయిలో ఉంది. కనుక మళ్ళీ మీరు మీ వల్ల మంచి వదులుతుంది అట్లా మాట్లాడండి. ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు ఒకటి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారికంగా మరి ఆర్డర్ ప్రధానమంత్రితో కేంద్ర జలవనరుల అక్కడ ఒత్తిడి కార్యక్రమం ఇస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నుంచి ఈ ప్రాజెక్టు అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, కృష్ణా ట్రిబ్యునల్ అనుమతి లేకుండా విభజన చట్టానికి ఉల్లంఘించి పక్క రాష్ట్రంతో సంబంధాలు లేకుండా కట్టుకున్నటువంటి పాల్గొనటువంటి వారికి ఇబ్బంది లేనట్టు ఉన్నాయి. దయచేసి మరి దాన్ని శిక్ష పెట్టుకోవాలన్నట్టు అప్రోచ్ ఇవ్వాలి. రాయలసీమకు బాగుపడని కానీ మా అనుకోని బాగుపడడానికి మేము ఒప్పుకునేది లేదు. डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक के मजलिस आमिला का इजलास आज जुमा के रोज महबूबनगर मुस्तखर पर मुनक़द हुआ, जिसमें मेहमान खुसूसी के हैसियत से रियासती वज़रा नवाज गौड़ और वज़ीर ज़राअत निरंजन रेड्डी ने शिरकत की. తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇరిగేషన్ తీసుకో, అగ్రికల్చర్ తీసుకో, ఏ సంక్షేమ పథకాలు పేదల సంబంధించిన నేడు కరోనా కట్టడిలో అది ముఖ్యంగా రైతులకు ఎక్కువ సంబంధించినటువంటి
రైతు సహకార సంఘాలు, రైతు బంధు సమితిలు కూడా రైతుల యొక్క సహకారం నుంచి కొత్తగా ముఖ్యమంత్రి దగ్గర ఆవిష్కరించడం జరిగింది. మరి వాటి సమన్వయంతో కోఆపరేషన్ అంటేనే కలిసి ఉండడం. ఒక పెద్ద వ్యవస్థ, బ్రహ్మాండ వ్యవస్థ, గతంలో నిర్లక్ష్యం లేదు కోఆపరేటివ్. ఇప్పుడిప్పుడే దానికి పునర్జీవం పోసి మరి ఒక పెద్ద వ్యవస్థ, అన్నిటికన్నా గొప్ప వ్యవస్థని నిర్వీర్యం చేశారు, నిర్లక్ష్యం లేదు. దాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి మంత్రి గారు కూడా దానికి ఎంతో అనుభవజ్ఞులు. ఈ కోఆపరేషన్లో స్వయంగా వాళ్ళు కూడా డైరెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం అన్నీ కూడా ఉన్నాయి కనుక ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా పేద వర్గాలకు, పేద రైతులకు మరియు పేద సహకార సంబంధించినటువంటి మిల్లులు, చేనేత పరిశ్రమలు కావచ్చు, అనేక రకాలు దీనికి ముడిపడినాయి. ఇంకా అన్ని రంగాలకు కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మాకు లాభం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మేము బాగుపడ్డామనే రీతిలో వివరించారు. గతంలో ఏ ఎలక్షన్ అయినా కూడా ఏ రకంగా ఉండేది మేము చూసింది. ఇలా జిల్లా పరిషత్ కానీ బీసీ కానీ ఎంత పారదర్శకంగా జరిగిందని కూడా మేము చూస్తున్నాం. కనుక దయచేసి మరి వచ్చినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా, అందులో చాలా మంది కూడా ఒక ఉన్నత విలువలు కావాలని మరి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. महबूब नगर जिला मुस्तहर के कलेक्ट्रेट पर तकरीबन 200 नस्ल मकान मजदूर खानदानों ने उन्हें वापस भेजने की अपील करते हुए जमा हो गए थे। लॉकडाउन से परेशान यौमिया अजरत पाने वाले मजदूर अपनी रोजी रोटी से परेशान होकर इन्हें वापस उनके आबाई रियासत भेजने का मुतालबा करते हुए जिला इंतजामिया से रुजू हुए थे। दरअसल महबूब नगर मुस्तहर पर पिछले 3 तक 4 साल से रियासती मगरिब बंगाल के मजदूर यहाँ पर काम कर रहे हैं। अब लॉकडाउन की वजह से काम बंद हुए तो एक वक्त सारे मजदूर जमा होकर जिले इंतजामिया से रुजू हुए थे। बादशाह जिला पुलिस के आला हुकाम फौरी हरकत में आते हुए उन्हें आरजी मजदूरों के क़यामगाह रवाना कर दिया गया। पुलिस वज़ारों ने कहा कि बहुत जल्द उन्हें उनके आबाई मुकाम रवाना कर दिया जाएगा। वन टाउन से श्रीनिवासाचार्य और दीगर भी शरीक थे। AN न्यूज़ चैनल की खुसूसी टीम से महबूब नगर ज़िले कलेक्ट्रेट पे कलकत्ते के नखल मकान मज़दूरों के साथ अभी हम मौजूद हूँ मैं कि महबूब नगर मुस्तहर पर रियासत मगरबी बंगाल के तकरीबन 200 अफराद नखल मकान करके महबूब नगर ज़िले पर मेहनत मजदूरी करते जीते आ रहे थे। लेकिन लॉकडाउन की वजह से ये लोग बहुत ज़्यादा परेशान हो गए और इनको अपने आबाई रियासत मगरबी बंगाल जाना है। लेकिन इन लोगों के पास फिलवक्त न जाने के लिए कोई सहूलत है, न खाने पीने के लिए इनके पास कुछ पैसा है। और ये लोग अब ज़िला कलेक्ट्रेट इसलिए पहुँचे हैं कि यहाँ पर ज़िला इंतज़ामिया से राब्ता पैदा करके ये वापस अपनी आबाई रियासत मगरबी बंगाल पहुँच सकें। आज जुमा के दिन सुबह सुबह तकरीबन 200 अफराद जो मगरबी बंगाल रियासत से ताल्लुक़ रखते हैं और जिनका पेशा मेहनत मजदूरी है और जो यौमिया मजदूरी करते हैं, वो लोग यहाँ पर इसलिए मौजूद हैं कि ज़िला इंतज़ामिया से इनका रब्त पैदा करके ये अपने आबाई वतन फ़ौरन वापस पहुँचना चाहते हैं। चूँकि 2 महीने से कोई काम नहीं है और इन लोगों के पास कोई मेहनत मजदूरी के लिए या फिर कोई काम भी मौजूद नहीं है। काम नहीं हो रहा है, खाने का पैसा नहीं है, हम लोग घर जाना चाहते, बहुत तकलीफ में हम लोग है। कौन से स्टेट से आप लोग? हम लोग हावड़ा जिला, हम लोग हावड़ा जिला है, वेस्ट बंगाल है। हम लोग यहाँ क्या बोलते 5 रास्ते में हम लोग रहते हैं। हम लोग 200 आदमी है, 200 की 100-200 आदमी है। बहुत परेशान में हम लोग रहते हैं, कभी खाना मिलता है, कभी खाना नहीं मिलता है। बहुत तकलीफ में हम लोग है। हम लोग बहुत जल्दी घर जाना चाहते हैं। कहीं जाइएगा नहीं, देखकर ये न्यूज़ लौटते हैं छोटे से ब्रेक के बाद। మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా మీ చిన్నారులకు కావాల్సిన అన్ని రకాలైన వివిధ బ్రాండెడ్ సైకిల్స్ ను మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ చిన్నారులు నచ్చే మెచ్చే అతి కొత్త ట్రై సైకిల్స్, బైసైకిల్స్, గేర్ సైకిల్స్, రూఫ్ సైకిల్స్ ఇలా ఎన్నో నూతన మోడల్స్ తో కూడిన బ్రాండెడ్ సైకిల్స్ మా వద్ద లభించును. మా 36 సైకిల్ స్టోర్ లో స్పోర్ట్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మా వద్ద లభించును. మరియు హెల్మెట్స్ మా ప్రత్యేకతలు. మా అడ్రస్ 36 సైకిల్ స్టోర్ ఆపోజిట్ శ్రీనివాస్ కాలనీ, పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9618446655.
రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన యాక్సెసరీస్ కోసం వెతికి వెసిగిపోయారా? అయితే మా ఈశ్వర్ కార్ డెకర్స్ లో కార్స్ మరియు మీ బుల్లెట్ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల యాక్సెసరీస్ మా దగ్గర లభించును. కార్స్ కి సంబంధించిన సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, మ్యూజిక్ సిస్టమ్, సెంటర్ లాకింగ్, సీట్ కవర్స్, పర్ఫ్యూమ్స్, రివర్స్ కెమెరా, అలే వీల్స్, ఊపర్స్ ఇలా అన్ని రకాలైన యాక్సెసరీస్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. బుల్లెట్ కి సంబంధించిన సైలెన్సర్, సీట్ కవర్, హార్న్స్, అలే వీల్స్, జాకెట్స్, వివిధ రకాల యాక్సెసరీస్ మా దగ్గర దొరుకును. వివిధ కంపెనీలకు చెందిన హెల్మెట్స్ మా ప్రత్యేకత. రండి, మా ఈశ్వర్ కార్ డెకర్స్ లో మీకు కావాల్సిన యాక్సెసరీస్ ను కొనుగోలు చేసి మీ కార్స్ మరియు బుల్లెట్స్ ను అధునాతనంగా నూతనంగా తీర్చిదిద్దుకోండి. మా అడ్రస్ ఈశ్వర్ కార్ డెకర్స్, బిసైడ్ పెట్రోల్ బంక్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9618446655. वक्फे के बाद फिर से आपका खैर मकदम। महकमे बर्की की लापरवाही की वजह से आज टीचर्स कॉलोनी के मकीनों को काफी नुकसान का सामना करना पड़ा। आईने शाहिदीन के मुताबिक आज सुबह जब महकमे बर्की के ओहदेदारों ने दरख्तों की कटाई का काम करने के लिए आए थे, जिस दरख्त की शाखें बर्की तारों से लग रही थी उसको कटाई करने लगे। हालांकि काम से कबल इलाके की लाइनों से बर्की मजदूद कर दी गई थी, लेकिन एक बड़ी शाख कटने के बाद वहां ऊपर से गुजरने वाली 11 kV लाइन से टकराने की वजह से बर्की मजदूदी के बावजूद इलाके के घरों में बर्की दौड़ गई, जिसकी वजह से तकरीबन 85 से 100 मकानात के बर्की मीटर्स और बर्की वायर और फ्रिज, टीवी, पंखे वगैरह जल गए। इस भारी नुकसान की वजह से इलाके की आवाम एहतजाज पर आई। एडी महबूब नगर टाउन 2 ने फौरी जायब मौके पहुंचकर आवाम से बात की और वहीं रहकर जले हुए बर्की मीटर के तब्दीली का काम आगाज कर दिया और उन्होंने कहा कि सबसे पहले इलाके में बर्की सरबराही को बहाल करने को अव्वलीन तरजीह दी जाएगी। बाद में नुकसान का तखमीना करते हुए आला हुकाम को रिपोर्ट सौंपी जाएगी। इधर अवाम का कहना है कि बर्की ओहदेदारों ने गैर जिम्मेदाराना मुजाहरा किया है, जिसकी वजह से इतना शदीद नुकसान हुआ है। अवाम का मुतालबा है कि उनके नुकसान की पाबजाई की जाए और गैर जिम्मेदार ओहदेदारों को मुअत्तल किया जाए। నేను ఏడీ అండి శ్రీరాములు. ఒక 9 days అయింది కొత్తగా జాయిన్ అయ్యాను. ఈరోజు ఉదయం ఈ టీచర్స్ కాలనీలో మనకి చెట్లు కొట్టడానికి ప్రోగ్రామ్ చేశాము. అయితే చెట్లు కొట్టడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ బంద్ చేశాము. బంద్ చేస్తూ ఇక్కడ పార్క్ దగ్గర ఒక పెద్ద సర్వే మొక్కది సర్వే చెట్టు ఒక కొమ్మ కొడితే లైన్ మీద పడింది. ఆ లైన్ మీద పైన 11 kV అట్లాంటిది ఏం లేదు. 11 kV పైన 11 kV ఉంటే అక్కడ ఎల్సీ తీసుకొని చేసేవాళ్ళం. 11 kV మీద దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. వాళ్ళందరికీ సప్లై బంద్ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఆ 11 kV దూరం ఉంది. యాక్చువల్గా దాన్ని బంద్ చేయలే. ఎల్టీ లైన్ బంద్ చేసి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి ట్రీ కటింగ్ చేస్తున్నాము. చేస్తుండగా ఒక సర్వే పెద్ద కొమ్మ వచ్చి ఎల్టీ లైన్ మీద పడింది. ఆ లైన్ మీద పడి ఏమైందంటే ఆ వైబ్రేషన్కి ఆ 2-3 స్పాన్ల ముందున్న ఆ లైను 11 kVకి తగిలింది. దాని ద్వారా 11 kV సప్లై మన త్రూ అయిపోయింది, ఇళ్లలోకి వచ్చేసింది. యాక్చువల్గా హై వోల్టేజ్ వచ్చింది. హై వోల్టేజ్ వచ్చిన మేమంతా సర్వే చేసాము. మీటర్స్ దాదాపు ఒక 82 మీటర్లు కాలిపోయినాయి. అవన్నీ ఇప్పుడు 82 మీటర్లు అన్నీ ఇప్పుడు ప్రజెంట్ వార్ ఫుటింగ్ బేసిస్లో అన్నీ చేస్తున్నాము. సర్వీస్ వైర్లు కాలిపోయిన తర్వాత ఎల్టీ లైన్ తెగిపోయింది, అది రీస్టోర్ చేసాము. ట్రాన్స్ఫార్మర్స్ అన్ని 1 by 1 ఆన్ చేస్తున్నాము. 2-3 ట్రాన్స్ఫార్మర్లు ఆఫ్ చేసి ఒక 82 మీటర్లకి కాలిపోయినాయి. 82 మీటర్లు రీప్లేస్ చేసేసాం ప్రజెంట్. తర్వాత ఇంకా ఇంట్లో డ్యామేజెస్ ఇవన్నీ మళ్ళీ సర్వే చేస్తున్నాం. ఇంకా ఈ పొద్దు నుంచి ఇక మాకు ఇదే పని. సాయంత్రం వరకు ఫుల్ రిస్టోర్ చేసేసి వెళ్తాం. ఇది ఆ చెట్టు కొమ్మ పడడం వల్ల ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది. ఇంట్లో డ్యామేజెస్ అనేవి హౌస్ వైజ్ ఇప్పుడు మాకు ఇప్పుడు మీటర్లు పెట్టిన తర్వాత సప్లై రిస్టోర్ చేస్తున్నాం 1 by 1. చేసిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ అవుట్ గోయింగ్ ఇచ్చి ఇంటి వరకు సప్లై ఇస్తాం. లోన సప్లై ఇచ్చిన తర్వాత ఏం పోయింది అనేది అప్పుడు మనకి రిపోర్ట్ వస్తుంది. అట్లా ఈవినింగ్ వరకు మొత్తం టౌన్ స్టాఫ్ అంతా వచ్చారు. మొత్తం 3 సెక్షన్ల స్టాఫ్ అంతా వచ్చారు. అందరం వార్ ఫుటింగ్ బేస్లో చేస్తున్నాము. ఈవినింగ్ వరకు అందరికీ సప్లై అయితే రిస్టోర్ చేస్తాము. డ్యామేజెస్ ఏమైనా అయితే లిస్ట్ అవుట్ రాసుకొని కన్సర్న్ కౌన్సిలర్ ద్వారా మా పై అధికారులకి పంపిస్తాం రిపోర్ట్. महबूब नगर मुस्तकर के हनुमानपुरा वार्ड नंबर 12 में आबी सरबराही के वाटर टैंक की सफाई अंजाम दी गई। वार्ड काउंसलर शेख उमर ने अवाम की अपील पर लाइनमैन
सफाई अमले को तलब करते हुए बजाते खुद वाटर टैंक में जाकर वाटर टैंक की सफाई करवा दी। वाज़ेह रहे कि इस वाटर टैंक की तामीर आज से तकरीबन 60 साल कबल की गई। मरीजों के साथ खुश अखलाकी से पेश आने, हामिला ख्वातीन को बराह रास्त लेबर रूम तक पहुंचाने के इंतजाम करने की हिदायत जोगलंबा गढ़वाल जिला कलेक्टर श्रुति ओझा ने दी है। आज गढ़वाल जिले सदर सरकारी दवाखाने का मायना जिला कलेक्टर श्रुति ओझा, असिस्टेंट कलेक्टर श्री हर्षा ने किया। नवतामीर शुदा 20 बस्तरों पर मुश्तमिल छोटे बच्चों के वार्ड का इफ्तिताही इन्होंने अंजाम दिया। लेबर रूम और लेबर वार्ड के मायने के अहदेदारों की हिदायत देते हुए कहा कि हामिला ख्वातीन को कोई तकलीफ न होने पाए, उन्हें बराह रास्त लेबर रूम तक पहुंचाने का नज़्म किया जाए। उन्होंने मजीद कहा कि मरीजों के साथ खुश अखलाकी से पेश आए और फिल लैंड फोन नंबर के जरिए एक रिसेप्शन सेंटर कायम किया जाए ताकि दवाखानों की सारी तफसीलात मरीजों को सही रहनुमाई बेहतरीन अंदाज में खुश अखलाक के साथ पेश की जा सके। दवाखाना सुप्रीडेंट डॉक्टर शोभा रानी को सारी हिदायत जारी की गई। नागर कर्नूल के कोल्हापुर डिवीजन मुस्तकर के एनटीआर चौराहे पर बीजेपी कायदीन और कारकुनान ने एहतजाज किया। हैदराबाद के कोतापेट मार्केट में चैनतियापुरी सीआई जानकीराम रेड्डी ने बीजेपी जिला सदर एल लेनी सुधाकर रेड्डी पर हाथ उठाया था। इस जमन बीजेपी कायदीन ने जानकीराम रेड्डी डाउन डाउन के नारे लगाते हुए जबरदस्त एहतजाज किया है। एहतजाजी कायदीन ने उन्हें फौरी बरतरफ करने का मुतालबा भी किया। प्रोग्राम में बीजेपी जिला नायब सदर रमेश, असेंबली कन्वीनर शेखर गौड़, मंडल सदर साई कृष्णा, टाउन सदर सत्यनारायण गौड़, सीनियर कायद, जिला सेक्रेटरी काशीपुरम महेश को दीगर भी शरीक। కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేని గురించి అంటే మొన్న జరిగినటువంటి కొత్తపేట మార్కెట్లో జరిగినటువంటి అమానుషమైనటువంటి దారుణమైనటువంటి హేయమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగినటువంటి ఈ విషయం మీద కఠినంగా ప్రజలందరూ ముక్త కంఠంతో దీన్ని ఖండించాలనే ఆలోచనతో ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో గ్రామాలలో రైతులు స్వచ్ఛందంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి కొత్తపేట మార్కెట్లో రైతులు కొల్లాపూర్కు సంబంధించినటువంటి మామిడికాయ రైతులు నానా ఇబ్బందులు పడి అవస్థలు పడి మామిడికాయలు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ప్రియతమ నాయకులు కొల్లాపూర్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను మాత్రమే సముదాయించి రైతులకు సర్ది చెప్పి మీరు ఏదైనా ఉంటే రేపు ఉదయం మార్కెట్కు ఓపెన్ అయినాక అధికారులతో మాట్లాడి రేపు మీరు తీసుకొచ్చినటువంటి పంటల మొత్తాన్ని అమ్మే విధంగా నేను ప్రయత్నం చేస్తానని రైతులతో మాట్లాడుతున్న క్రమంలో అక్కడ చైతన్యపురి సిఐ గారు అక్కడికి జానకిరెడ్డి గారు అక్కడికి రావడం అమానుషంగా రైతులతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన
నాయకుల పైన దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడి అతన్ని ఈ దేశం మొత్తానికి ప్రపంచ మొత్తంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన విషయం తెలిసి కూడా కావాలని అతన్ని అవమానపరచాలని కొందరు చెప్పిన వ్యక్తులు చెప్పిన మాటలను పట్టుకొని ఏ విధంగా అయినా సరే అతన్ని అవమానపరచాలని ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడింది తప్ప మరొకటి కాదు. కనుక అతన్ని ఆ చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తిని చైతన్యపురి సిఐని జానకిరెడ్డి గారిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి అతని పైన క్రిమినల్ కేసులు పెట్టే వరకు భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని దీన్ని స్వీకరించి అతన్ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యావత్తు మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి కరోనా నిబంధనలకు అనుకూలంగానే ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. उटकूर मंडल के मौजे पोरला में अक्सरियत तबके के आरएसएस से वाबस्ता अशरार की जानिब से वक्फे से मुसलमानों पर हमला और बिला उज़्र व बिला इश्तियाल इन पर हमलों के वाक़यात में दिन ब दिन इजाफा और पुलिस का ऐसी आपसी तस्वीर के जरिए मुसलमानों पर हमले के वाक़यात की चश्मपोशी के रिवायतों की वजह अक्सरियती अशरार के हिम्मतों के इदाफे पर अपनी सख्त तशवीश व बरहमी का इज़हार करते हुए अब्दुल हादी साहब एडवोकेट जिला सदर मजलिस महबूब नगर और जिला कलेक्टर एसपी नारायणपेट से सोशल मीडिया के जरिए टेलीफोन से रब्त पैदा करके 11 मई को दिन में और कल यानी 14 मई की रात 8:30 बजे मुस्लिम नौजवानों पर हमला करके इनको जख्मी करने के वाक़यात पर सख्त कार्रवाई करके 30 रुकनी अशरार की टोली की कानून की अपने पंजे से सरकुबी का मुतालबा किया। पोरला पट की पुरअमन फिजा को मुसलसल बिगाड़ने वालों के खिलाफ पीटी एक्ट लगाने और इनको शहर बदर करने का मुतालबा किया, जिस पर कलेक्टर और एसपी साहिबा को दरकार हिदायत देने पर और एसपी ने फौरी तौर पर पुलिस के स्पेशल दस्तों की ज्यादा तादाद में तैनात की और फिलफौर दफा 144 के तहत मौजे में अमन की बहाली का रफ्तार बहाल की और अशरार की गिरफ्तारी का तयक्कुन दिया। मुसलमानों को रमजान के मुबारक महीने में सब्र और इस्तिकामत से काम लेने का मशवरा दिया। इस मौके पर से सादतुल्लाह हुसैनी काउंसिलर लीडर व टाउन सदर और एमआईएम महबूब नगर मोहम्मद अब्दुल मुनीर सदर मजलिस उटकूर, मोहम्मद पाशा नवाब सदर मजलिस टाउन उटकूर, मोहम्मद मोहिद्दीन सदर मजलिस मक्तब भी मौजूद थे। सिंगापुरला में आरएसएस वाबस्ता 80 तबके का शराब की सरगर्मियाँ इन दिन उड़ूज पर पहुँच गई हैं और हफ्ते से मुस्लिम हमारा हिरासत और परेशान करते आ रहे हैं। 9 तारीख के दिन उन्होंने सुबह 11 बजे एक बच्चे पे हमला कर को जख्मी कर दिया था, लेकिन पुलिस ने आपसी तशरीह के जरिए मामले को रफा दफा कर दिया। फिर आज फिर दूसरी मरतबा उन्होंने कल 14 मई की रात 8:30 बजे जबकि बच्चा मस्जिद से आ रहा था तो फिर हमला करके शहीद जख्मी कर दिए। इस तरह का दूसरा वाक़या इसी हफ्ते में हुआ है। जब से गैर मुस्लिम असाब मुसलमान पर जुल्म करते हैं तो पुलिस आपस में सुलह की बात करके मामले को टाल देती है, लेकिन अंग्रेजी की गलती अगर मुसलमान से होती है तो फौरी केस किया जाता है। पुलिस की इसी पॉलिसी के नतीजे में अशरार की हिम्मतें बुलंद हो गई हैं और वो बेखौफ व ख़तर मुसलमानों पर हमला करते हुए उनको हिरासत कर रहे हैं। हमारी एसपी चैतन्या मैडम साहिबा कलेक्टर नारायणपेट से भी मुतालबा है कि वो खातियों के खिलाफ ऐसे सख्त दफात में मुकदमा बुक करें, बल्कि पीटी एक्ट के तहत उनको गिरफ्तार करके जेल की हवा खिलाएं ताकि सिंगापुरला में अमन बहाल हो। अब आखिर में चलते चलते एक नजर आज की हेडलाइंस पर।
इल्जामात के बजाय मुत्तहिदा तौर पर आगे आकर कौमी पार्टियां पालामू रंगारेड्डी प्रोजेक्ट को कौमी दर्जा दिलाएं, रियासती वज़रा नवाज गौड़ और निरंजन रेड्डी पुरस्कार। महकमे बर्क़ी के अहदेदारों की लापरवाही से बर्क़ी चाक से गई एक मकानात में लाखों का नुकसान की बावजाई और लापरवाह अहदेदारों को मुअत्तल करने मुकामी अवाम का मुतालबा। और रुकपुर में चरंगेज़ी अशरार के हमले के खिलाफ रियासत मजलिस का बिलफौर कार्रवाई का मुतालबा। इसी के साथ ही खबरनामा यहीं पर अख्ताम को पहुंचता है। दीजिए अब्दुल्लाह सिद्दीकी को इजाजत, तब तक के लिए देखते रहिए।